పార్టీ మీ ఫ్రెండ్స్ మారినట్టుగా మీరు మారమని మీకు ఏదో అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పలేదా? ఫస్ట్ అయితే ఎందుకు ఇంకా దీనికి మీకు భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది, మీ అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, నెక్స్ట్ ఫ్యూచర్ కూడా మీకు బాగుంటుంది అని అందులో ఉన్నటువంటి కొంతమంది ఆఫర్లు ఇచ్చారు, మాట్లాడడం జరిగింది. ఎంత అంటే అప్పు అంటే అప్పటికి ఎంత ఉంది మీకు? 30 అప్పులు ఉన్నాయి, రేపు లైఫ్ కూడా క్లియర్ అవుతుంది అని. అంటే నేను చెప్పా క్లియర్ గా, ఎప్పుడు కూడా నా క్యారెక్టర్ నేను పాటు చేసుకునేటువంటి మనస్తత్వం కాదు. ఎందుకంటే ఈ రోజు ఎట్లా ఉన్నానో రేపు నేను లేకపోయినా కూడా అంటే నా కుటుంబానికి కానీ పిల్లలకి కానీ చెడ్డ పేరు వచ్చేటువంటి విధంగా ఉండకూడదు, తలవంపులు లేకుండా ఉండాలి, సొసైటీలో మంచి పేరుతో ఉండాలి. అధికారం ఉంటే ఏమవుద్ది, అధికారం లేకపోతే ఏమవుద్ది అని రిజెక్ట్ చేసాం. తర్వాత అప్పుడు సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంక ఇతను రాడు అని డిసైడ్ అయిన తర్వాత కొద్దిగా మీరు చెప్పాం కదా, ఇంకా ఇటువంటి కేసుల ద్వారానో లేకపోతే ఎక్కడో చోట ఇరికిచ్చి అచ్చెన్నాయుడు గారి తర్వాత నెక్స్ట్ సెకండ్ మాదని అనుకున్నారు. నెక్స్ట్ అందరూ అదే కూడా చెప్పారు, నెక్స్ట్ లిస్ట్ నువ్వే అని చెప్పి. కానీ ఎక్కడ కూడా వీళ్ళు ప్రస్తుతానికి ఆ లెవెల్లో పోలేదు. పోయినా కూడా లెక్క చేసేటువంటి పరిస్థితి లేదు. అంటే వీళ్ళన్నీ పెట్టి అన్ని తప్పుడు కేసు, అంటే మన తప్పు చేయకపోయినా కూడా పెడతారు, ఇబ్బంది లేదు. అది ఏంటంటే కొత్తలో మొదట అరెస్ట్ అయిన వాళ్ళకి అప్పుడు భయపడ్డారు, కానీ ఇప్పుడు ఏంటంటే అలవాటు పడిపోయారు. అన్న క్యాంటీన్లు మూసారని కోపంతో మీ దగ్గర క్యాంటీన్ పెట్టి రోజు ఒక 500-600 మందికి భోజనాలు ఎన్ని పెడుతుంటారు కదా, మీకు ఏమిటి ఆదాయం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? దాతలేనా? ఎస్, దాతలే. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అన్నా స్వతహాగా మీకు వ్యవసాయం తప్ప వేరే ఇంకేం లేదు? వేరేదేమీ లేదు. వ్యవసాయం, చెరువులు, ప్యాడీ అంతే. ఇదేంటా వేరే ఆదాయం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా 1,70,000 ఇదేముందండి, ఇది ఖర్చులకే సరిపోతుంది. అంతే అంతే, అదే, అది తప్పేమీ లేదు. అంటే ఎప్పుడైనా ఇప్పుడు అదే ఆదాయం కూడా సరిపోదు అనుకున్నప్పుడు లక్కీగా ఏంటంటే మాకు పొలాల రేట్లు పెరిగినాయి కాబట్టి ఒక ఎకరం అమ్మితే ఒక 60 లక్షలు 70 లక్షలు వస్తుంది. అంచేత ఒక ఎకరం తీస్తే ఒక 1 year 2 years అంటే దీనికి అడిషనల్ గా ఆదాయంతో పాటు ఉంటుంది. అంచేత అట్లా వెళ్ళిపోతూ ఉన్నాం. కాకపోతే అన్నా క్యాంటీన్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ రోజు చాలా మంచి ప్రోగ్రామ్ అది. నేను కూడా ఎమ్మెల్యే కూడా 2-3 సార్లు అన్నా క్యాంటీన్లో నేను కూడా భోజనం చేశాను. చాలా రుచికరంగా ఉండి చాలా వేడి వేడిగా వడ్డించేవారు. అన్నా క్యాంటీన్ ఈ జగన్మోహన్ రెడ్డి మూసేసిన రోజు కూడా నేను వెళ్తే పాపం ఆ రోజు తెలియదు వాళ్ళకి అన్నా క్యాంటీన్ క్లోజ్ అని. వాళ్ళందరూ నిరాశగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ రోజు నేను వెంటనే హోటల్స్ నుంచి 4-5 హోటల్స్ నుంచి ఫుడ్ తెప్పించి అప్పటికప్పుడు టెంపరీగా పెడితే వాళ్ళందరూ చాలా హ్యాపీ అయ్యారు. అప్పుడు నాకు అనిపించింది అంటే పక్కన మోటివేషన్ మీకు ఏసి పాపం వీళ్ళంతా హ్యాపీ అవుతూ ఉన్నారు భోజనం పెడితే. అట్లా ఒక 4-5 days 1 week 10 days అట్లా కొంచెం రన్ చేసుకుంటూ వచ్చాం. కొద్దిగా చేసుకుంటూ వచ్చి జాగ్రత్తగా నా ఫ్రెండ్స్ అదేవిధంగా సర్కిల్లో ఉన్న అందరినీ కూడా చెప్పా. ఇప్పుడు వాళ్ళదే ఫ్లెక్స్ పెడతా, ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ ఫొటోస్ పెడతా. వాళ్ళు పుట్టినరోజు అయితే కేక్ కట్ చేస్తున్నా, మ్యారేజ్ డే అయితే 2 దండలు తెచ్చి మార్పిస్తున్నా. ఈ ఎవరన్నా చనిపోయిన వాళ్ళు అయితే వాళ్ళు సంస్కారం పెడతా ఉన్నాం. అంటే అట్లా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి వాళ్ళే వడ్డిస్తున్నారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, మేము ఇంటి దగ్గర బర్త్డే పెట్టుకుని ఒక 200-300 మందికి పార్టీ ఇచ్చిన దానికంటే ఇది ఇక్కడ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి భోజనాలు పెడతా ఉంటే చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. మా పిల్లవాడికి ఇది ఆశిస్తుంది, మంచి కల్చర్ అది. అంతే. ఇప్పుడు ఏ రోజు కూడా మాకు ఖాళీ లేకుండా ఒక్కొక్క రోజు అయితే 2-3 కూడా అడుగుతారు, ఈ రోజు మేము భోజనాలు పెడతాం అంటే అట్లా అలవాటు చేసుకుని. ఇదనే కాదు, ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ లో చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అటువంటి టైంలో నేను కూడా ఒక ధైర్యం ఇవ్వాలి, సైకిల్ మీద బోర్డు కూడా పెట్టుకుని సైకిల్ అంటే సైకిల్ మీద, ఎందుకంటే ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఈ మీల్ రాష్ట్రాలు చాలా ప్యాకేజీలు ఇచ్చాయి, వాళ్ళు నిత్యావసర సరుకులు కానీ ఇతరత్ర చాలా హెల్ప్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హెల్ప్ చేయలేదు, బయటకు కూడా రాలా. ఆ విషయాన్ని తెలియజెప్పేట విధంగా ఒక బోర్డు పెట్టి సైకిల్ మీద ఎవ్రీడే రోజు ఒక విలేజ్ తిరిగాను. 100 రోజులు తిరిగి వాళ్ళకి నిత్యావసరాలు 10 రకాలు ఇచ్చాం. అప్పుడు కూడా ఇట్లానే దాతలు ఏది ఎమ్మెల్యే గారు మంచి కార్యక్రమం చేస్తున్నాడు. పాజిటివ్ పేషెంట్లు ఇంటికి వెళ్ళేవాడే ఉన్నాడు, ఆయన వెళ్ళి ఇస్తూ ఉన్నాడు. ఆ రోజు కూడా ఏ రోజుకి ఆ రోజు ఒక్కొక్కళ్ళు స్పాన్సర్ చేసేవారు. దురదృష్టం ఏంటంటే అటువంటి సేవా కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంది. అన్యాయం ఏంటంటే ఆ రోజైతే అన్నా క్యాంటీన్ రాత్రి 11 గంటలకి మున్సిపల్ అధికారులు వచ్చి పీకేస్తున్నారని నాకు ఎవరో ఫోన్ చేశారు ఇంటికి. నైట్ 11ంటికి నేను లిఫ్ట్ చేయాల. 2 మోటార్ సైకిల్ వేసుకొచ్చి కుర్రోళ్ళు వచ్చారు, కాలింగ్ బెల్ కొడితే ఏంటమ్మా అంటే ఇలాగా మీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, అన్నా క్యాంటీన్ పీకేస్తున్నారు సార్ అన్నారు. రాత్రి 11 అయింది. అంటే నేను కూడా కొంచెం వెంటనే వాళ్ళ మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయా, మధ్యలో కూర్చుని. మా మిస్సెస్ కంగారు, ఎవరు వచ్చారు ఎవరు తీసుకుపోయారు. నాకేంటంటే అన్నాకేంటి తీసేస్తున్నారు, నేను వెంటనే ఆవేశంతో ఫ్యాన్ వేసుకుని వెళ్ళిపోయాను. అంతే
తీరా వెళ్తే అక్కడ టీపీఎస్ ఎవరైతే మున్సిపల్ అధికారులు తీస్తా Town planning ఉన్నారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏమైనా మీకు ఏం పని అన్నాకేంటంటే ఎంకరేజ్మెంట్ తీస్తున్నాం మనం దాని ఎదురుగుండా రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది అది ఎంకరేజ్మెంట్ ఉంది ఇది ఎంకరేజ్మెంట్ ఏంటి రోడ్డు పక్కన ఉన్నది అంటే ఆ రోజు నైట్ నేను 11 రోడ్డు మీద పడుకున్నా తర్వాత రోజు మధ్యాహ్నం 1 గంట వరకు అండి అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక మంచి పనిని కూడా రోడ్డెక్కి కాపాడుకోని పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వంలో. కాదు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయటం వల్ల ఎవరు చేసినా వాళ్ళ పతనాన్ని వాళ్ళు కోరుకున్నట్టే కదా. అంతేనండి. ఏముందండి ఎవరో భోజనాలు పెడుతున్నారు మరి వీలైతే ఒక 10 రూపాయలు నువ్వు కూడా ఇవ్వు లేకపోతే వదిలేయి అంతే. ఏం దీనివల్ల ఇదే చెప్తున్నా అసలు ఇంత ఇంటాలరెన్స్ ఎందుకు అరాచకత్వం. అరాచకత్వం